యుద్ధభూమిలో తన శరీరం నుండి రాలిపడిన ప్రతి రక్తపు చుక్క నుండి అదే రూపం, అదే బలం, అదే మాయాశక్తితో ఉండే వేల కొద్దీ రక్తబీజులు పుట్టుకొచ్చే వరాన్ని రక్తబీజుడు శివుడి నుండి పొందాడు. వరగర్వంతో రక్తబీజుడు ముల్లోకాల్ని ఆక్రమించి దేవతలందరినీ ముప్పతిప్పలు పెట్టేవాడు. నారదుడి సలహాతో దేవతలంతా పార్వతీదేవిని ప్రార్థించడంతో పార్వతీదేవి యుద్ధభూమిలో అడుగుపెట్టి రక్తబీజుణ్ణి నరికిన వెంటనే అతడి శరీరం నుండి రక్తపు చుక్కలు నేలపై పడి వేల కొద్దీ రక్తబీజులు పుట్టుకొచ్చారు. దాంతో పార్వతీదేవి కాళికాదేవి అవతారం ఎత్తి రక్తబీజులందరి రక్తాన్ని తాగుతూ రక్తబీజుణ్ణి సంహరించింది. రక్తబీజుణ్ణి సంహరించిన తర్వాత దేవతలందరూ ఎంత ప్రార్థించినా కాళికాదేవి శాంతించకపోవడంతో శివుడు కాళికాదేవి నడిచే దారికి అడ్డంగా పడుకున్నాడు. ఉగ్ర రూపంలో ఉన్న కాళికాదేవి నడుస్తూ నడుస్తూ దారికి అడ్డంగా పడుకుని ఉన్న శివుడి గుండెలపై పాదాన్ని మోపిన వెంటనే శివుడి స్పర్శ తెలిసి కాళికాదేవి శాంతించింది.